అదేవిధంగా ఒక మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు ముత్తా శశిధర్ గారు, మన మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారు, అదేవిధంగా శరత్ గారు, ఈ ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీని సందర్శించి అక్కడున్న సీనియర్ నాయకులు రామకృష్ణుడు గారు ఇతర నాయకులతో కూర్చుని మనం పొందుపరిచిన మన షణ్ముఖ వ్యూహంలో ఉన్న 6 ముఖ్యమైన అంశాలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 అనే నినాదంతో ఉన్న అంశాలు, ఈ రెండింటినీ కలుపుకొని పోయే విధంగా ఏ విధంగా మన ప్రజలకి ఒక అద్భుతమైన మేనిఫెస్టో మనం ఉమ్మడిగా తీసుకెళ్ళగలుగుతాం దానిపైన వాళ్ళు మొదట సమావేశం ఆల్రెడీ నిర్వహించి ప్రజలకి అర్థమయ్యే విధంగా కొన్ని మేనిఫెస్టో అంశాలు ఖచ్చితంగా మనం పొందుపరుస్తున్నాం. దాన్ని కూడా ముందు తీసుకెళ్ళాం. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు చేసేది ఏంటంటే, దయచేసి ఇక్కడంతా ముఖ్య నాయకులు ఉన్నారు, మీకు బాధ్యత ఉంది. పార్టీ పరంగా మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులు, మీరు క్షేత్రస్థాయిలో దాన్ని మీరు మర్చిపోబాకండి. కాబట్టి అంశాలపైన మీరు తప్పకుండా మీరు సమాచారం తెప్పించుకోవాలి, మీరు కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలి. ఆ అంశాలపైన మాట్లాడే విధంగా మీరు కొంతవరకు సమయం కేటాయించి అర్థం చేసుకోవాలి. నేను రీసెంట్గా మీరు చూశారు, మన పార్టీ ఆఫీస్లో ఇక్కడే 5 పత్రికా సమావేశాలు ఏర్పాటు చేశాను. ప్రభుత్వం చేసిన ఎవరు ఊహించని విధంగా చేసిన స్కాముల గురించి. మొట్టమొదటిది పాల వెలువ అనే స్కామ్. 3,94,000 పాడి పశువులు కొంటున్నారని చెప్పి ఒక పెద్ద స్కాము, 2,887 కోట్ల రూపాయలు వీళ్ళు బ్యాంకుల నుంచి కానివ్వండి, ప్రభుత్వం నుంచి కానివ్వండి లబ్ధిదారులకు ఇచ్చేసామని చెప్పి అబద్ధాలు ఆడి చెప్పారు. తీరా లెక్క చూస్తే 3,94,000 కాదు కదా, కేవలం 8,000 మంది తేలారు రాష్ట్రంలో లబ్ధిదారులు ఎక్కడ ఉన్నారని వెతికితే. మీరు ఈ రోజున మీకు బాధ్యత ఉంది కాబట్టి అసెంబ్లీ స్థాయిలో దయచేసి మీరు స్థానికంగా ఉన్న వెటనరీ డాక్టర్ గారిని కలవండి, వెటనరీ హాస్పిటల్కి వెళ్ళండి, సచివాలయంలో మీరు లిస్టు తీసుకోండి, ఎవరు ఈ లబ్ధిదారులు, ఎక్కడ ఉన్నారు వీళ్ళు, మీరు పోయి సందర్శించండి. వాస్తవం కాదో మీరే చూడండి, నిజంగానే పాడి పశువులు ఉన్నాయా, పాల ఉత్పత్తి ఆ విధంగా జరుగుతుందా అనేది మీరు చెక్ చేయండి. ఎంత మోసం చేశారంటే 22 లక్షల లీటర్లు పాలు ప్రతిరోజు ఉత్పత్తి చేస్తున్నాం అన్న ప్రభుత్వం వాస్తవంగా లెక్కలు చూస్తే అది 3 లక్షల లీటర్లు కూడా దాటలేదు. ఈ విధంగా మోసం చేసుకుంటూ వాళ్ళు పోతున్నారు. అటువంటి స్కాములు నేను జగనన్న విద్యా కానుక గురించి కూడా నేను చెప్పాను. ఏ విధంగా చిన్న పిల్లలు, బడికి పోయే పిల్లల దగ్గర కూడా డబ్బులు కొట్టేశారు వీళ్ళు. ఆ బ్యాగులు కానివ్వండి, ఆ షూస్ కానివ్వండి, ఆ రోజు మేము ప్రదర్శిస్తే చాలామంది ఆశ్చర్యపోయారు. 120 కోట్ల రూపాయలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్ చేసి 5 సంస్థల దగ్గర పట్టుకుంది క్యాష్. ఆ క్యాష్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్కి, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఆ క్యాష్ పంచారు. ఎవరికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది? ఇదేనా మీరు అనేది? నాడు నేడు అంటే ఇదేనా ప్రజల కోసం మీరు చేసే కార్యక్రమాలు? విద్యా విభాగంలో, విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి మామూలు విషయం కాదు. అంతకుముందు కూడా నేను పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి టోఫెల్ గురించి, ఐబీ గురించి, సిబిఎస్ఈ గురించి కూడా చెప్పబోతున్నా త్వరలోనే. మీకే అర్థమవుతుంది అసలు ఈ విధంగా స్కామ్ చేయగలుగుతారా? ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే, పాపం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం లిక్కర్ అమ్ముకుంటున్నాడు, ఇసుక అమ్ముకుంటున్నాడు అనుకున్నారు, అక్కడే సంపాదించుకుంటున్నారు అనుకుంటున్నారు. కానీ ప్రతి వర్గాన్ని, ప్రతి శాఖలో కూడా దెబ్బ కొట్టే విధంగా అన్యాయంగా ఇంత భారీ అవినీతి మనం ఎప్పుడు కూడా చూడలేదు. ఆ విధంగా విద్యాశాఖ నిర్వీర్యం చేసి నిధులన్నీ కూడా వీళ్ళు మళ్లించేశారు, నష్టం కలిగించారు. దాని తర్వాత నెల్లూరులో ఇండోసోల్ అనే కంపెనీ సంవత్సరం 9 నెలలైంది ఆ కంపెనీ స్థాపించి. కేవలం సంవత్సరం 9 నెలలు వాళ్ళకి. మరి అది ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రేమ అంటే ఆ కంపెనీ పైన 8,348 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆ కంపెనీకి ఇచ్చే విధంగా, రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు తీసుకుని సేకరించి వాళ్ళకి అందించే విధంగా, ఊహించని విధంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి, క్షేత్రస్థాయిలో రైతుల్ని భయపెట్టించి, సామాన్యులను భయపెట్టించి, వాళ్ళకి ఉచిత కరెంటు, ఉచిత సబ్స్టేషన్, రిజిస్ట్రేషన్ ఫీజులు లేవు, స్టాంప్ డ్యూటీలు లేవు, చెరువులన్నీ వాళ్ళవే, ఎవరు కూడా అక్కడ పైప్ లైన్లు వేసుకోకూడదు, 20 కిలోమీటర్ల చుట్టూ ఏ పరిశ్రమ కూడా పొల్యూటింగ్ ఇండస్ట్రీ రాకూడదని ఇటువంటి షరతులు పెట్టి రాసిచ్చేస్తున్నారు. 20 కిలోమీటర్లు అంటే ఈరోజు మంగళగిరి మన ఆఫీస్ నుంచి గుంటూరు అంత దూరం. అసలు జస్ట్ ఇమాజిన్, మీరు ఒక పరిశ్రమ కోసం మీరు 5,000 ఉద్యోగాలు ఇస్తానన్న పరిశ్రమకి ఈ విధంగా మీరు ఇంత దోచిపెడుతుంటే రాష్ట్రంలో ఏం జరిగిపోతుంది, ఎంత అన్యాయంగా పరిపాలన జరుగుతున్నది మీ అందరూ కూడా అర్థమవ్వాలి. ఇటువంటి అంశాలు దయచేసి మీరు తెలుసుకోండి. జగనన్న కాలనీని మనం సందర్శించాం గతంలో జనసేన పార్టీ నుంచి. ఆ రోజున ప్రెసిడెంట్ గారు గుంకలంకి వచ్చారు విజయనగరం జిల్లాలో. అక్కడ ఉన్న వాస్తవాలు మన ప్రజలు చూపిస్తే అప్పుడు రాష్ట్ర ప్రజలకి అర్థమై ఆశ్చర్యపోయారు. మీరందరూ కూడా సందర్శించాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే కేవలం భూసేకరణలో, ఇది వాస్తవం, భూసేకరణలో 35,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా
ప్రైవేట్ వాళ్ళ దగ్గర అధిక రేట్లకి కొనుగోలు చేసి వాళ్ళ మనుషులకి లబ్ధి కలిగే విధంగా చేసింది ఈ ప్రభుత్వం. 35,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఆ భూసేకరణ గురించి, జగనన్న కాలనీల గురించి మీరు అందరు సందర్శించి లోతుగా మీరు ఒకసారి అధ్యయనం చేసుకుని మీ ప్రాంతంలో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడండి ఈ అంశాలపైన. అది చాలా అవసరం. ప్రతి దానికి ఒక కార్యక్రమం చేయాలి, లేకపోతే ప్రెసిడెంట్ గారు రావాలి, ఒక మీటింగ్ నిర్వహించాలంటే